తదాస్తు దేవతల మహిమల గురించి మీకు తెలుసా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ఫలితాలు పొందవచ్చో? అసలు ఈ తదాస్తు దేవతలంటే ఎవరు? ఏ మంత్రాన్ని జపిస్తే అనుకూలమైన ఫలితాలు పొందవచ్చో మీరు తెలుసుకోండి. పురాణాలను ప్రామాణికంగా తీసుకోవటం భక్తుల ఉత్తమ లక్షణం. సూర్యుని సతీమణి సంధ్యాదేవి వేడిని భరించలేని పరిస్థితులలో గుర్రం రూపంలోకి మారి కురు దేశానికి వెళ్ళింది. గుర్రం రూపంలో ఉన్న సంధ్యాదేవిని సూర్యుడు గుర్తుపట్టాడు. తను కూడా అక్కడికి చేరుకున్నాడు. వీరిద్దరి కలయిక జరిగింది. వీరిద్దరికీ 2 కవల పిల్లలు జన్మించారు. వీరినే అశ్విని కుమారులు, అశ్విని దేవతలు అని అంటారు. బంగారు రథంపై ఎంతో వేగంగా ప్రయాణించే వీరు వేద మంత్రాలు జపిస్తూ తదాస్తు అనుకుంటూ వెళ్తూ ఉంటారు. యజ్ఞాలు వేదాలు జరిగే ప్రాంతాల్లో ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు. అశ్విని దేవతలు ఒక బెత్తం పట్టుకుని పూజా ద్రవ్యాలను తాకి వెళ్తూ ఉంటారు. దీంతో యజ్ఞం చేసినప్పుడు విశేషమైన ఫలితాలు లభిస్తాయి. అశ్విని దేవతలు ఆయుర్వేద గ్రంథాన్ని వెంట ఉంచుకుని మరో చేతితో అభయహస్తాన్ని చూపిస్తూ సంచరిస్తూ ఉంటారు. ఎక్కువగా సంధ్యా సమయంలో మంచి కోరుకుంటే మంచి, చెడు కోరుకుంటే చెడుకు సంబంధించి అశ్విని దేవతలు తదాస్తు అని దీవిస్తారని పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి. అందుకే మంచినే కోరుకుందాం. అనారోగ్య సమస్యలు ఉన్నవారు కూడా ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని జపిస్తూ ఉంటే కోరిన ఫలితాలు పొందవచ్చు. సూర్యోదయం, సూర్యుని అస్తమయం సమయాలకు ముందుగా 24 నిమిషాల పాటు తదాస్తు దేవులు సంచరిస్తూ ఉంటారు. అందుకే ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు మీరు జపించండి. ఇప్పుడు మంత్రం విందామా? ఓం శ్రీం అశ్విన్యే నమః. 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 ఓం శ్రీం అశ్విన్యే నమః.